ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత వారం మనం 24వ తారీఖు వరకు కూడా వరఫలాల్లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 30వ తారీఖు నుంచి ఉన్నటువంటి గ్రహస్థితిని, 5వ తారీఖు వరకు ఉన్న గ్రహస్థితిని మనం చూసినట్లయితే, ఇక సింహరాశిలో ఉన్నటువంటి మఖా, పుబ్బ, ఉత్తర అనేటువంటి 3 పాదాల్లో మఖా నక్షత్రం వారికి ఈ వారం అస్థిరమైనటువంటి సంపదల నుంచి విముక్తి లభిస్తుంది. అంటే ఇది రాదు అనుకున్నటువంటి ఆస్తులు, డెట్ క్యాపిటల్ అంటారు, వాటిల్లోంచి ఇంకేమి రాదు అనుకున్నవి వదిలేయలేరు, వాటిని అనవసరంగా పోషిస్తుంటారు. అంటే మనం చూసినట్లయితే ఒక వ్యాపార సంస్థ పెడతారు, ఒక ఫార్మసీయో లేకపోతే ఒక ప్రొవిజన్ షాపు, ఏదో ఒకటి పెడతారు. అందులో లాభాలు లేకపోయినా దాన్ని వదిలించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇది స్థిరము కాదు, అస్థిరం, వదిలిపెట్టను లేరు. కానీ దాంట్లో విముక్తి లభిస్తుంది. అంటే ఎయిదర్ పాజిటివ్గాన్నా వెళ్ళే అవకాశాలు వస్తాయి, లేదు నెగిటివ్గా వచ్చిందనుకుంటే కూడా మీకు విముక్తి లభించేస్తుంది. అంటే దాని విషయంగా మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఒక విద్యార్థి, వాడికి ఇష్టం లేదు ఒక చదువు చదవడం, తల్లిదండ్రులు బలవంతం చేస్తుంటారు. ఆ విషయంలో అయితే పాజిటివ్ అయిపోయి వాడు పాస్ అన్న అయిపోయి అమ్మాయి గండం పోయింది అనుకోవడం, లేదు ఆ సబ్జెక్టుని ఆ యొక్క పాఠశాలే లేకపోతే పాఠ్యాంశం నుంచి తీసేసి వాళ్ళకి ఎగ్జామ్ క్వశ్చన్, లేదా ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ దానికి సంబంధించి రాకుండా రక్షింపబడి, అంటే ఏదైనా పాజిటివ్ సెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అస్థిరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తొలగిపోతాయని దాన్ని అంటారు. ఇక మఖ తర్వాత పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి స్టేబిలిటీ కూడా ఏర్పడుతుంది. కొంత రావాల్సిన ధనం కూడా చేతికి అందే అవకాశాలు ఉంటాయి. ఇక రుణపరమైన ఒత్తిడి నుంచి కూడా కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ పుబ్బా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వారికి రుణపరమైన ఒత్తిడులు కొంత పెరిగినా వాటికి సంబంధించి భరోసాలు లభిస్తాయండి. ఈ అప్పు ఉంటుంది, దీన్ని ఎట్లా కట్టాలి అని ప్లాన్ చేసుకొని కొంత బాధపడుతున్నటువంటి వారికి ఒక స్పష్టమైనటువంటి ఒక మార్గం, అంటే తీర్చుకోగలము అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి సంఘటనలు కొన్ని ఈ వారంలో ఏర్పడతాయి. కాబట్టి అంటే ఒక అడ్వాన్స్ లాంటిది మీ ప్రాపర్టీకి ఇవ్వడము, లేకపోతే మీరు అనుకుంటున్నటువంటి వ్యాపారంలో కొత్త వ్యక్తి భాగస్వామ్యం పెడతానని రావడము, ఏదో ఒక శుభం అయితే పుబ్బా నక్షత్రం వారికి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఉత్తర నక్షత్ర జాతకులకి ఈ వారం కుటుంబ సభ్యులకి ఎక్కువగా మేలు జరిగే సంఘటనలు ఉంటాయి. ఉద్యోగపరంగా ప్రభుత్వ ఉద్యోగులకైతే మంచి యోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రభుత్వోద్యోగుల్లో కూడా సూర్యుడు గురుడుతో ఉన్నటువంటి సమయంలో గురుడు బయటకు వచ్చిన తర్వాత శుక్ర సూర్యులు ఏర్పడతారు. అంటే ప్రభుత్వంలో ఎవరైతే నిజంగా కష్టపడి మాకు సరైన టైంకి ప్రమోషన్ రావటం లేదు, మాకు సరైనటువంటి పోస్టింగ్ రావటం లేదు, మాకు కోరుకున్న చోటుకి బదిలీ రావటం లేదని బాధపడే వాళ్ళకి మాత్రమే యోగం వస్తుంది. ఎవరైతే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ విధి లేక అందులో ప్రభుత్వోద్యోగులుగా ఉండి తీవ్రమైనటువంటి అలిగేషన్స్ లాంటివి మోస్తూ ఆల్రెడీ కేసుల్లో లాంటి వాటిలో ఇరుక్కొని ఏసీబీ కేసులను లేకపోతే ఇంకేదో ఇబ్బందికరమైన కేసుల్లో ఇరుక్కున్నటువంటి వారికి మాత్రం ఈ వారం కొంచెం సంకట పరిస్థితులు తప్పవని చెప్పవచ్చు. ప్రైవేట్ ఉద్యోగస్తులకైతే యోగవంతమైన కాలం ప్రారంభమవుతుంది. మొత్తం మీ సింహరాశి వారికి ఈ వార ప్రారంభంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, వారమధ్యం నుంచి చూసినట్లయితే మీరు లక్ష్మీనారాయణ పూజ, అలాగే వెంకటేశ్వర స్వామి పూజ అత్యంత శుభాన్ని కలిగిస్తుంది సింహరాశి వారికి.